వాళ్ళ బాధ్యతలను కుటుంబ గౌరవాన్ని ఏ విధంగా చెప్పే ప్రయత్నం చేస్తారో అలానే మన జాతిపిత మహాత్మా గాంధీ మనకు స్వాతంత్రం రాకముందు కానీ లేకపోతే స్వాతంత్రం రావడానికి కానీ ఆనాడు ఉన్నటువంటి 40 కోట్ల మంది ప్రజలను భిన్నత్వంలో ఏకత్వం అని అందరినీ కలిపేటువంటి ప్రయత్నం ఏదైతే చేసినారో అతని మూల సిద్ధాంతాలు అహింస, అస్పృశ్యత నివారణ, సత్యం అనేటువంటి బ్రహ్మాయుధాలు ఉన్నాయో వాటిని ఇప్పుడు 5వ తరం మహాత్మా గాంధీ తర్వాత 5వ తరం ఇది. అంటే ఈరోజు స్కూళ్ళకి వెళ్తున్నారు, కాలేజీలకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరికీ తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఒక చిన్న ప్రయత్నం రాజకీయాలకు అతీతంగా ఈ సందేశాన్ని ఆ యువతకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో ఈరోజు మేము చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర సందేశ యాత్ర. సార్, ముఖ్యంగా గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఏదైతే మహాత్మా గాంధీ పేరుతో ఆ రోజు ప్రారంభించిన పరిస్థితులు ఏంటి, ఈరోజు జరుగుతుంది